ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఒక సినిమా అంతం సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ప్రసాద్ ల్యాబ్లో నేను ఎందుకో ఉన్నాను అక్కడ ఆ టైంలో. ఎవడో ఒక ప్రొడ్యూసర్ పేరు మర్చిపోయాను. నేను తిరుగుతున్నాను, ఏదో అక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తే తిరుగుతున్నాను. తను వచ్చి నాతో పాటు తిరుగుతా అంతంలో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎందుకు ఆ సినిమా ఆడలేదు, ఈ చెప్పడం మొదలెట్టాడు నాకు. చెప్పడం మొదలుపెట్టి ఒకసారి ఏమో మన ఇద్దరం కాంబినేషన్లో ఒక సినిమా చేద్దామండి అన్నాడు. అంటే అది జరగదండి అన్న. ఎందుకు అన్నాడు. ఇప్పుడు నేను ఇందాక నుంచి తిరుగుతూ ఉంటే మీరు నాతో పాటు మీరు తిరుగుతున్నారు నాతో మాట్లాడటానికి. ఇది ఎప్పుడు రివర్స్లో జరగదన్న. ఇది ఎప్పుడు రివర్స్లో జరగదు అన్న. ఎందుకంటే మీరు తిరుగుతూ ఉంటే మీ మాటకి నేను మీతో పాటు రాను. మీరు ఆగి ఉన్నారు కాబట్టి ఆగి నేను మాట్లాడను. అప్పుడు మీరు ఎంతవరకు అంతం ఎలా తీయాలి ఏం బాలేదని చెప్పారు కదా, అక్కడ అదే చెప్తారు నాకు. అందుకని మన ఇద్దరికి కుదరదని చెప్పి. రామ్ గోపాల్ వర్మ కన్నా పొగరు నా కొడుకుని ఎప్పుడు చూడలేదని చెప్పాడు. తర్వాత కరెక్టే అది పొగరా లేకపోతే క్లారిటీ. ఎందుకంటే అందరూ లేదండి మనం తప్పకుండా చేద్దామండి అని తర్వాత రేపు పొద్దున్నని దాని బదులు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ ఇది నేను వద్దు కావాలి, డెసిషన్ అయిపోయింది, ఫినిష్డ్, మ్యాటర్ క్లోజ్. ఆయన ఆనందంగా ఉంటాడు, నేను ఆనందంగా ఉంటాను. ఐ స్క్వీజ్ అవుట్ థింగ్స్ ఫ్రమ్ మై లైఫ్. నేను బతికున్న ప్రతి సెకండ్లోంచి నేను ఒక ఆనందాన్ని గుజ్జుని పీల్చినట్టు ఫీల్ చేస్తూ ఉంటాను. ఎవరైనా దాన్ని ఆపడానికి వస్తే నా శత్రువులు అవుతారు. దట్స్ హౌ ఐ లివ్ మై లైఫ్. మరి ఇదే తిరగడం, ఇదే క్యారెక్టర్ అన్నది, ఇదే నేను అన్నది మీకు శివ టైంలో లేదా? ఎప్పుడు అది ఉంది సేమ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లాగా ఉండేది. ఆఫీస్ చుట్టూ తిరగడాలు, వాళ్ళని ఎప్పుడు జరిగింది. చాలాసార్లు ఇంటర్వ్యూలు కూడా చెప్పి నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ చుట్టూ తిరగటం అనేది ఏంటి తిరగడం, సురేంద్రని ఎట్లా పడగొట్టాలి, నాగార్జునకి ఎలా నా మీద ఇంప్రెషన్ క్రియేట్ అలా వర్క్ చేసి ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అందరి ముందు కాలు మీద కాలు వేసుకుని నేను ఒకడే కూర్చొని అందరు స్టూడియోలో మాడారు అసలు ఎవడని. బికాజ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ అబౌట్ చేతులు కట్టుకుని కూర్చొని బాబు ఎలా ఉన్నారు బాబు అది క్వశ్చన్ కాదు. ఫస్ట్ టైం దాసనారాయణరావు గారి దగ్గరికి నేను సూర్య అని పురాణం సూర్య అని ఉండేవాడు డైరెక్టర్. పురాణం సూర్య దగ్గర నేను అసిస్టెంట్గా చేరి పొద్దున్న 5:30కి రమ్మన్నారు ఆయన దాసనారాయణ. ఎవరిని పురాణం సూర్యని ఆయన నేనెవరో తెలియదు. నేను సూర్యకున్న 5 అసిస్టెంట్లో నేను ఒకటికి వచ్చాను. ఎంటర్ అవ్వగానే ఆయన లివింగ్ ఆయన డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. నేను వెనకాల నడుస్తున్నాను, వీళ్ళందరూ వస్తున్నాను, అందరు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నేను అది చూడగానే వెనక్కి తిరిగి వచ్చాను. అంటే పాయింట్ దాసనారాయణరావు గారిని గౌరవించాలా లేదనేది క్వశ్చనే కాదు. అలాంటి జెస్చర్ నాకు ఇస్తున్నాడు. దాసనారాయణరావు గారు అంటే వాళ్ళకి మించి 100 రెట్లు నాకు ఎక్కువ ఉంది గౌరవం. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు. అది నేను సిల్లీగా ఫీల్ అయ్యే కొన్ని జెస్చర్స్ ఉంటాయి. అది ఏం చేసినా నేను చేయను. కానీ ఇప్పుడు అదే అసిస్టెంట్ని దాసనారాయణరావు గారిని నా దగ్గర నన్ను ఆయన ఎదురుగా కూర్చోబెడితే దాసనారాయణరావు గారి సినిమాల గురించి వాళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువ నేను మాట్లాడతాను. నేనేమి నేర్చుకున్నాను, ఏం ఎఫెక్ట్ అయ్యాను, ఇలాంటివన్నీ కలిసి. కానీ కేవలం ఆయన వెళ్ళి ఆయన కాళ్ళు ముట్టుకున్నంత మాత్రం నాకు తక్కువ రెస్పెక్ట్ ఎట్లా అంటారు? అప్పుడు ఈ డిస్కషన్ మీ మధ్యలో ఇవ్వడం జరిగిందా దాసరి గారికి మీకు? అంటే అప్పుడు నేను వెళ్ళిపోయినప్పుడు ఆయన రిజిస్టర్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే నేను ఎవరో తెలియదు కాబట్టి. నేను ఎవరో బాగా ఏదో వచ్చి అలా వెళ్ళి ఉంటాడు అనుకుంటారు ఆయన. తర్వాత మీరు కలవలేదు? ఎప్పుడు కలిసాను కానీ ఈ టాపిక్ నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ ఐ టోల్డ్. నేను ఇండస్ట్రీలో వేరే వాళ్ళకి ఎక్కడెక్కడ చెప్పి ఉండొచ్చు కానీ దాసరి గారికి చెప్పినట్టు గుర్తులేదు నాకు. పురాణ సూర్య దగ్గర మీరు వర్క్ చేశారా? అదే గంట, ఆ గంటే గంట అదే. ఎందుకంటే ఆ గెస్చర్ చూడగానే నాకు ఇంప్రెషన్ పోయింది సూర్య మీద. దాని తర్వాత వచ్చింది. ఆయన చనిపోయారు, ఆ విషయం తెలుసా? చెప్పారు, తెలుసు. మీరు ఆ మధ్యాహ్న హత్య అని ఒక సినిమా తీశారు. దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు దానికి కదా? ఇంద్రగంటి మోహనకృష్ణ దానికి బిగినింగ్లో డైరెక్టర్ ఆ సినిమాకి. నాకు సరిగ్గా గుర్తులేదండి. ఐ థింక్ సో. ఇంకా మీకు గుర్తులేదన్నాక ప్రశ్న ఉంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి, నేను కొన్ని 70-80 సినిమాలు నేను తీసి ఉంటాను. ఎంతోమంది 100 మందితో నేను పనిచేస్తాను. సో ఇప్పుడు నాకు ఇమీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్. నాకు అసలు
ఎందుకంటే ఆ టైంలో నేను బాంబేలో ఉన్నాను.